అందరికీ ఓపికందా? అందరూ ఓపిక ఉన్నారా? ఇంకా ఎందుకంటే మనకి ఇంకా 2 నెలలు ఉంది, కేవలం 75 రోజులు మాత్రమే ఉంది. ఏంటది? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 75 డేస్ మాత్రమే మిగిలింది. ఓకే, మరి ఈరోజు బందర్ నియోజకవర్గంలో బందర్ మండల జేహో బీసీ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయాలని చెప్పి మొన్న అనుకుంటే చిన్నాపురంలో మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిన్నాపురం గ్రామ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మాజీ ఎంపీపీ గారు కాగిత వెంకటేశ్వర గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి బీసీ నాయకులు కొరకడ పుల్లయ్య గారు, అదేవిధంగా మరి చిన్నాపురంలో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న చిన్నాపురం నుంచి సర్పంచ్గా ఎన్నికైనటువంటి కాగిత గోపాలరావు గారికి, అదేవిధంగా మరి యాదవ్ నుంచి సర్పంచ్గా ఎన్నికైనటువంటి తిమోతి గారు జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కుచ్చే నాని గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ఇలియాస్ పాషా గారు టౌన్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా బత్తిల్ దాస్ గారు శిష్టకర్ణాల అధ్యక్షులు రాజా గారు, అదేవిధంగా పలపాటి సుబ్రహ్మణ్యం గారు, నారాయణ ప్రసాద్ గారు, మరి రాజు గారు, అదేవిధంగా మన బోస్ గారు, ఇంకా అందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఉప సర్పంచ్గా ఉన్నటువంటి మరి నాచార్య గారు కూడా ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలు ఎవరైనా ఏమనుకోవద్దు, టైం లేదు కాబట్టి. టైం ఉందా? మనకి టైం ఉందా? సిద్ధమైన ఎన్నికలకి ఇవాళ అందుకనే తెలుగుదేశం జనసేన కలిసి ముఖ్యంగా అన్ని వర్గాల్ని తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రేపు కైవసం చేసుకోవాలంటే అన్ని వర్గాల మద్దతు ఉండాలనే ఉద్దేశంతో జేహో బీసీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ జేహో బీసీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒకసారి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి పెద్దలందరూ కూడా చెప్పారు, ఆ రోజు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజకీయ పదవుల్లో మొట్టమొదటిసారి బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకొచ్చినా, పక్కా గృహ నిర్మాణం తీసుకొచ్చినా, ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక లీడర్షిప్ అనేది బలహీన వర్గాలకు వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజున ఆదరణ స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఏ రోజు కూడా బీసీ వర్గాలకి అండగా నిలబడిందే తప్ప ఏ రోజు కూడా అన్యాయం చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీసీని అక్కదొక్కే కార్యక్రమం జరిగింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు గతంలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు బలహీన వర్గాల కోసం చేయడం జరిగింది. ఆ రోజున మీ అందరి యొక్క ఆదరణ వల్ల నేను బందర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు బీసీ వెల్ఫేర్ మంత్రిగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజున అనేక కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. బీసీ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా విదేశాల్లో చదువుకోవడానికి కూడా విదేశీ ఇచ్చాం. ఆ రోజు ఫెడరేషన్స్కి పెద్ద ఎత్తున 30 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం. ఒక్కొక్క ఫెడరేషన్ పెట్టుకుంటే ఒక్కొక్క బీసీ లోన్ కింద 2 లక్షల రూపాయలు 50% సబ్సిడీతో ఇప్పించాం. ఇలా అనేక కార్యక్రమం ఆదరణ స్కీమ్ కింద 10% వాళ్ళు కట్టుకుంటే 90% పనిముట్లు ఇచ్చాం వాళ్ళ కుల వృత్తులకు సంబంధించినటువంటి. ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకాలు జరిగినాయి. అరాచకాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ
బీసీలకు అండగా ఉండాలని, బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని, బీసీ లీడర్షిప్ని దృష్టి పెట్టాడు. అందులో భాగంగా మొట్టమొదట మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి ఆయన సర్జరీ చేసుకున్నాడు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే రెండో రోజు కనీసం ఆ కుట్లు కూడా ఆడకుండానే కారులో దాదాపు 18 గంటల పాటు తిప్పితే బ్లీడింగ్ అయిపోతా ఉంది. ఆయన తీసుకొచ్చి మరి జైల్లో పెడితే రెండో రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. 76 రోజుల పాటు ఆయన హాస్పిటల్లో జైల్లో గడిపినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మళ్ళీ మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టాడు. మరి ఆ రోజున అనుకున్నాం ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఏమి మేమేం తప్పు చేశాం? నిజంగా అలాంటి ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చేయించే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ రోజు ఒక్క కేసు కూడా నేను మడికి ఎవరి మీద కక్షపూరితంగా ఎవరి మీద ఒక్క కేసు ఎవరైనా వచ్చినా కూడా నేను వద్దు, సమన్వయంగా ఉందాం, పిలిచి మాట్లాడదాం అని చెప్పి చెప్పడం తప్ప ఎప్పుడు మేము పొరపాటు చేయలేం. కానీ నన్ను పెడితే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మామయ్య గారు కానీ మన కుటుంబంలో ఇప్పుడు కూడా ఎలాంటి చరిత్ర లేదు, ఏంటి నా మీద ఇలాంటిది పెట్టినని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ బంధన్ని ఆ రోజు జైల్లో బయటికి రాగానే ఫస్ట్ కాల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఇంకా నేను అనుకున్నా ఇంకా నా రాజకీయ జీవితం ఇంకా లేదు, నేను ఇంకా బయటకు వచ్చి నా తల ఎత్తుకు తిరగలేను, నేను మా మొహం చూపించలేనని చెప్పి నేను భయపడ్డా. ఇంట్లో నీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఏమనుకుంటున్నారు, బయట నేను చేశాను అనుకుంటున్నానంటే లేదు లేదు అని నేను నమ్మలా. కానీ బయటకు వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కాల్ ఒకటే చెప్పారు, ఏంటి భయపడుతున్నావు? భయం లేదు సార్, సిగ్గుపడుతున్నా అంటే నువ్వెందుకు సిగ్గుపడతావు, తప్పు చేయలేదు నువ్వు, నాకు నా నమ్ముకుంది, ఖచ్చితంగా నీకు తోడుగా తెలుగుదేశం పార్టీ అలాగే నిజంగా బందరు ప్రజలందరూ కూడా కడుపులు పెట్టుకున్నారు. నేను ఆ బాధలో ఉంటే బయటికి రాగానే విజయవాడ పెడితే మొత్తం బందర్ నుంచి చాలా మంది పార్టీలకు అతీతంగా వచ్చి ఆ రోజు మరి నాకు తోడుగా నిలబడ్డారు. ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడం, అలాగే ఇవాళ బీసీ వర్గాలు 50% ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ 50% మందికి 150 కులాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నేను చిన్నవాడికి పెద్దలు సీనియర్స్ ఉన్నారంటే కాదు నువ్వు చేయగలవు, నువ్వు చేయి అని చెప్పి లోకేష్ గారు, పవన్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఇవాళ దానికోసమే 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ 54 సాధికార కమిటీల ద్వారా రాబోయే కాలంలో ఆ సామాజిక వర్గాల్లో ఏ రకమైనటువంటి వెనుకబాటు ఉంది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఏ రకంగా వాళ్ళలో వెనుకబాటు వాళ్ళని ఒక స్టడీ టీంని ఏర్పాటు చేయడం కోసం కమిటీ చేశాం. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసాం, పార్లమెంట్ స్థాయిలో ఒక కమిటీ వేసాం. వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఒక అధ్యయనం తీసుకురామని చెప్పడం జరిగింది. త్వరలోనే మరి దాని మీద కూర్చుని ఒక మేనిఫెస్టో కార్యక్రమాన్ని పెట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పడం జరిగింది, బలహీన వర్గాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో తెలుగుదేశం పార్టీ, రేపు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా రేపు బలహీన వర్గాలకి పెద్దపేట వేస్తానికి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ దానికి తగిన విధంగా మనం ఈరోజు జేహోబీసీ ద్వారా, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లు పెట్టాడు. ఎవరికైనా ఒక పైసా ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతాను. కార్పొరేషన్ ఎవరికైనా ఒక పైసా వచ్చిందా? వచ్చిందా చెప్పాలి, వచ్చిందా? గట్టిగా చెప్పండి, ఆకలి వస్తుందండి, చెప్పాలి గట్టిగా. కార్పొరేషన్ లేదు, పదవులు వేసుకున్నాడు, కేవలం కోర్టు కూడా పీకేస్తున్నారు. ఇవాళ వాడికి ఉన్నటువంటి డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఇవాళ సప్లాన్ నిధులు లేవు, కార్పొరేషన్ ఒక పైసా ఇవ్వాల, ఇంకా పైగా ఎదురు దాడులు చేసి కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాము. ఇందాకనే చెప్పారు, తోట చంద్ర మాచర్లలో పీక మీద కత్తి పెట్టి, ఎందుకంటే ఆ రోజున బ్రహ్మానంద రెడ్డి అని చెప్పి ఆయన పార్టీలో జాయిన్ అయితే ఈ తోట చంద్రయ్య అనేవాడు చాలా యాక్టివ్గా పనిచేస్తే తోట చంద్రయ్యని బలవంతంగా ఇంట్లోంచి బయటకి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద పడేసి పీక మీద కత్తి పెట్టి జై జగన్ అన్నమంటే నా ప్రాణమైనా తీసుకోండి తప్ప
జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం విడిచినటువంటి అదే కాదు అనేక మంది మరి నేత కార్మికులుగా ఉన్నటువంటి నందం సుబ్బయ్య ఆయన్ని ప్రొద్దుటూరులో చంపేశారు. అధికారులు పక్కన ఉన్నప్పుడే నడి రోడ్డు మీద హత్య చేస్తే కనీసం బంధువులు కూడా దగ్గర రాకుండా కేసు లేకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నం. ఇందాక సోదరులు చెప్పారు, అమర్నాథ్ గౌడ్ మన రేపల్లె పక్కనే 15 సంవత్సరాల 10th క్లాస్ చదువుతున్నటువంటి కుర్రాడు. అక్కని ఒక అతను కామెంట్ చేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అని చెప్పి ఇంట్లో చెప్పాడు. వాళ్ళు వెళ్ళి అయ్యా మేము పేదవాళ్ళం, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి వాళ్ళు చెప్పారని తెల్లవారుజామున 5:30 కదా ట్యూషన్కి వెళ్తామంటే నడి రోడ్డు మీద ఆపేసి అతను చదువుకున్నటువంటి బుక్స్ వచ్చే పేపర్లు చెప్పి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేశారంటే ఇవాళ ఏం చెప్పాలి? తగలబెట్టడమే కాదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు రారు, తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళి మేము అక్కడికి వస్తా ఉన్నారు. మరి అప్పుడు ఏదో కారు తీసుకొచ్చి కారులో తీసుకెళ్తామంటే మార్గం మధ్యలో ఏదో తేడాగా ఉంటే వాళ్ళ బాబు ఎందుకు వచ్చిందని చెప్పి రికార్డ్ చేస్తే ఆ రికార్డులో అతను చెప్పాడు, పలానా రెడ్డి అనే అతని వ్యక్తి నన్ను పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పారు. ఈలోపు దాన్ని కూడా కేసు మాఫీ చేయడానికి అది ఆత్మహత్య, పలానా పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకెళ్లి అతనే పెట్రోల్ పోసి తగలబెట్టాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఈలోపు ఆ వీడియో వచ్చింది కాబట్టి ఇవాళ కేసు కట్టారు. కానీ అతను తీసుకొచ్చి మళ్ళీ ఊరేగించారు. ఎక్కడ పోతా ఉంది ఈ రాష్ట్రంలో? 15 వర్గాలకు బతికే పరిస్థితి లేదా? ఇవాళ 100 మందిని పొట్ట పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తులు ధ్వంసం చేశారు, అక్రమ కేసులు పెట్టారు, ఇవాళ అడుగడుగునే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ దానికోసమే ఈ జేఓబీసీ, ఎందుకంటే మళ్ళీ మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. మొన్న సామాజిక బస్సు యాత్రలు అని చెప్పి ఎస్సీ సోదరుల్ని మోసం చేశాడు. డాక్టర్ సుధాకర్ని అతి కిరాతకంగా మాస్క్ అడిగిన పాపానికి అతను చంపేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక దళిత డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని దళితుడిని హత్య చేసి ఇంటి ముందు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే కేసు లేకుండా చేయాలని ప్రయత్నం చేయటం, తర్వాత బలవంతంగా ఉద్యమాలు చేస్తే అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వస్తే పోలీసుల దగ్గర ఊరేగించడం. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి వ్యక్తి బయలుదేరుతా ఉన్నాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఏం చేశాడు? కాబట్టి దానికోసమే ఇవాళ మళ్ళీ ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే జేఓబీసీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానివల్లే ఇవాళ 962 సమావేశాలు పెడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 962 సమావేశాలు రేపు ఫిబ్రవరి 15 లోపు జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక శంకారావం పూరించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 వర్గాల సోదరులందరూ కూడా సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే ఈ జేఓబీసీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ దయచేసి మళ్ళీ మనం మోసం చేయడానికి రకరకాలుగా ఇవాళ కులాలు అంటాడు, కులాల మధ్య చిచ్చు పెడతారు. దానికోసం ఇప్పుడు బయలుదేరాడు మళ్ళీ కులగణన పేరుతో. దయచేసి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఆలోచించండి. 4.5 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి మనం అనేక మంది కులగణన కోసం అడిగాం, కనీసం దీని గురించి ఎప్పుడు మాట్లాడాల. ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తే 2 నెలల ముందు ఇవాళ ఒక తప్పుడు జీవో ఇచ్చి వాలంటీర్లు మన ఇంటికి పంపించి మన ఆస్తుల వివరాలని కూడా తెలుసుకుని ఇవాళ దాన్ని ఏలుముద్ర ఏమంటాడు, తంబేయండి అంటారు, లేదంటే ఓటీపీ చెప్పండి అంటారు. వాలంటీర్లకి ఏ అధికారం ఉంది? దయచేసి అందరూ ఆలోచించాల్సినటువంటి కేవలం ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందాలనే ఏకైక ఆలోచన ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. మనం మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెడుతున్నాం సోదరులు. ఇవాళ ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూసాం, ఆ రోజున మరి అనేక రకాలుగా కార్యక్రమాలు తీస్తూ ప్రజల చింతనపరుస్తూ ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి ఆ ఇంటికి గేటుకి తాళ్ళు కట్టేసి పోలీసులు ఎయిర్పోర్ట్ లో దిగితే
ఆయన ఎయిర్పోర్ట్లో వెళ్ళకుండా కూర్చుంటే రోడ్డు మీద కూర్చోవడం. మరి ఆ రోజున పాదులే పాదులు కార్యక్రమం తీసుకున్నాం. పెద్ద ఎత్తున ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రి చెప్పాడు నేను వస్తే ఏమీ పెంచనన్నాడు. ఇవాళ అన్ని పెంచేశాడు. కరెంటు బిల్లు పెంచాడా? చెప్పాలి. కరెంటు బిల్లు పెంచాడా? ఆర్టీసీ ఛార్జీలు పెంచాడా? అన్ని. చివరికి చెత్త పని కూడా వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి. చివరికి పేదలు రాత్రి కూడా ఒక కుక్కర్ వేసుకునేటువంటి మందుకు కూడా రేటు పెంచినటువంటి కరుణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏమైనా పనికొచ్చే బ్రాండ్లా? ఏంటంటే ఆ బ్రాండ్లు భూమి అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. ఇవాళ దానికి బ్రాండ్లు లేవు. అయ్యా 150, 200 ఇదే పరిస్థితి. ఇవన్నీ కూడా దోచుకున్నాడు. అడుగడుగునా గంజాయి. గంజాయి ఉందా రాష్ట్రంలో? గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ మరి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ మనం తర్వాత ఇంకో కార్యక్రమాన్ని బాబు గారు తీసుకున్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి. మరి ఇవన్నీ వస్తుంటే లోకేష్ గారు పాదయాత్రకి స్పందన వస్తా ఉంది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో ఈ రాష్ట్రంలో మరి ఇబ్బంది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే భయపడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఏదైతే మేము ఉన్నటువంటి స్నేహంలో రాజమండ్రిలో మరి ఆ వయసులో 74 ఏళ్ల వయసులో ఆయన అక్కడ పెట్టారు. ఇవాళ ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి లోపల పెడితే ప్రపంచంలో ఏ నాయకుడికి జరగని విధంగా అనేక మందిని అరెస్ట్ చేశారు. నెల్సన్ మండేలా గారిని, ఇందిరా గాంధీ గారిని, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. ఎవరు వచ్చారు బయటికి? పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చాడేమో. ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు ఎక్కి 80 దేశాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి నాయకుడిని నువ్వు చేశావు. నీ గొయ్యి నువ్వే తోపుతున్నావు. అందుకే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పలకరించి బయటకు వచ్చి పత్రికా సమావేశం పెట్టి ఒకటే ఒక మాట చెప్పాడు ఆయన. నేను హైదరాబాద్ నుంచి వస్తూ అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద వచ్చాను. ఆ బిల్డింగ్లు చూస్తే అమెరికాలో మించినటువంటి బిల్డింగ్లు కట్టిన ఆ నాయకుడిని లోపల పెట్టిందని చెప్పి బాధపడ్డాను. అందుకే లోపలికి పలకరించి బయటకు వస్తూ రేపు జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పోటీ చేస్తారని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. చెప్పడమే కాదు, మొన్న మేము అందరూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి నేను ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ముఖ్యమంత్రిని సాగనపడానికి అందరూ కూడా కలిసి మీరు కూడా అవసరం కడుగు ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ఒక దుర్మార్గ రాజకీయ ఒక నాయకుడిని దింపాలి. దానికి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇవాళ చూస్తా ఉన్నాం, ఒక్కొక్క వికెట్ పడిపోతుందా? ఈ జిల్లాలోనే కొన్ని ట్రాన్స్ఫర్లు చేశారు. ఇక్కడ మరి ఇక్కడ జోగి రమేష్ గారు ఉన్నారు, కౌంటర్లు పెట్టాడు ఎక్కడికక్కడ. ఆయన తీసుకెళ్లి పెడల్లో గెలవలేడని తీసుకెళ్లి పెనలూరు పెట్టాడు. పెనలూరు గెలిపిస్తారా అమాయకుల ప్రజలు? అదేవిధంగా ఇంకా చాలా మంది బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైంది. నిన్న ఒక పేపర్లో స్టేట్మెంట్ చూశాను. ఈరోజు పేపర్లోనే దీపావళి దీపోతాడంట. నువ్వు దిగలేడు నాయన, ప్రజలే నిన్ను గద్దెదించి ఈ రాష్ట్రం నుంచి తరిమిదన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతా ఉంది. తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ వాళ్ళ చెల్లి గురించి చెప్పి ఆయన మనకు అవసరం. మనందరం కూడా నేను ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు నేను కోరుతాను. ఇవాళ ఎవరైతే ముఖ్యంగా మనం మచిలీపట్నం చూద్దాం, బంధువులో ఉన్నాడు ఒక ఆయన సన్నాసి. ఎవరో సన్నాసి ఉన్నాడా? సన్నాసి నాటకాలు ఉన్న సన్నాసి. అన్ని అబద్ధాలే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఈయన పతివ్రత. ఇవాళ ఎంత దోచుకున్నాడో మొత్తం కూడా చిట్టా త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే మొత్తం చిట్టా బయట పెడతాం. ఇక అడ్రస్ లేకుండా విధంగా ఇవాళ భయపడిపోయాడు. ఆల్రెడీ భయపడిపోయి నేను పోటీ చేయనని చెప్పి వాళ్ళ అబ్బాయిని పెట్టుకో. ఇవాళ
ఇవాళ మనం బందరు పట్టడానికి ఏం చేస్తాం సమాధానం చెప్పగలవా? బందరు పోటుని 4.5 సంవత్సరాలు పట్టించుకోవాలా. ఇవాళ వచ్చి ఏదో నాసిరకం పనులు చేస్తూ బ్యాంకులో తీసుకొచ్చి కమిషన్ కొట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు. రేపు ఆ పోటు పనికి రాదు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం లోపే బందరు పోటు పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి చిప్పును తీసుకొచ్చి బందరు ముందు నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ చూస్తా ఉంటే చిన్నాపురం రోడ్డు వేసింది మనం. ఇవాళ మంచినీళ్ళ రిజర్వాయర్లు అన్ని చెప్పారు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. ఇక్కడే మనం కోడూరు దగ్గర ఉల్లిపాలెం బిల్ చేస్తే దానికి కరెంట్ వేడి కోసం 30 కోట్ల రూపాయలు ఆ రోజున శాంక్షన్ చేపిస్తే గోతులు చేశారు. మరి అక్కడి నుంచి ఎలా వస్తున్నా నాకు అర్థం కాదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దారుణంగా ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరితే దారి మధ్యలో డెలివరీ అయిపోతుంది, అంత ఘోరంగా ఉంది ఆ రోడ్డు. మరి ఇక రావడానికి కూడా లేదు, బళ్ళు కూడా రావట్లేదు, ఆటోలు రావట్లా. ఇవన్నీ కూడా మరి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ కేవో బీసీనే కాదు, ఇవాళ ఎస్సీ సోదరులకి త్వరలో సమావేశాలు పెడతాం, మైనార్టీ సోదరులకి సమావేశాలు పెట్టుకుంటాం. అలాగే కాపు సోదరులందరూ కూడా రేపు రాబోయే కాలంలో మనం ఏం చేయబోతున్నాం కార్యక్రమాలు కూడా రేపు చేసుకోవడం జరుగుతుంది. గతంలో విదేశీకి ఇచ్చాం, కాపు కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి మరి కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బందర్ నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని డిసైడ్ చేసినా బందర్ నియోజకవర్గంలో 1 సైడ్ గా గెలిపించుకుని మరి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు చిన్నాపురం గ్రామంలో ఉదయం నుంచి కూడా తిరిగితే చాలా స్పందన, 90% ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. ఎందుకంటే ఇవాళ సాల్ట్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ నాని. నాటకాల నానిని ఇవాళ పోర్ట్, నేను ఏదైతే సాల్ట్ ఫ్యాక్టరీ గురించి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ రోజు మావయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు 2001లో సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకొస్తే కొన్ని వేల మందికి పోలాడ తిప్ప, పీటీపాలెం, కోన, మరి మచిలీపట్నం నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతా ఉంటే ఇవాళ పూలు కొట్టేయడానికి ఇవాళ దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు, ఇవాళ తప్పుడు జీవో తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది సాల్ట్ ఫ్యాక్టరీ పనులు ఆపేయమని. ఈ వేల మందిని ఎక్కడికి వెళ్తారు? ఎవడో చెప్తా ఉన్నా, మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి చూసి ఊరుకోవడం మరొకసారి తెలియజేసుకుంటూ ఏంటి ఇంకా రెడీ అయ్యాలి మనందరం? అందరూ సిద్ధమేనా? 75 రోజులు మీరు కష్టపడండి, మీకోసం మేమందరం కూడా 5 సంవత్సరాలు కష్టపడే బందర్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక ప్రజలను పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎస్సీ సోదరులు కూడా ఈరోజు గుమ్మడి ముఖర్జీ గారు అదేవిధంగా కిషోర్ గారు ఒకడు వచ్చి పార్టీలో చేరడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి మొన్న కాల్ వచ్చిందంట, ఏంటి బందర్ నియోజకవర్గంలో అన్ని చోట్ల ఎస్సీలు వైఎస్ఆర్సీపీతో ఉంటే బందర్ నియోజకవర్గంలో ఏంటి ఎస్సీ సోదరులందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మొన్న కరగ్రహారంలో పెట్టే ఊరు వచ్చేసి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత మళ్ళీ గంటవరమాలలో మొన్న చేరితే రాయపల్లిలో మరి వాళ్ళని మళ్ళీ తర్వాత వెళ్ళి వాళ్ళు బెదిరించారు. ఏంటిది, ఏం జరుగుతుందని. ఒక్క ఎస్టీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కాదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం కూడా రేపు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఈనాటి కార్యక్రమాన్ని సోదరులారా, అందరూ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మీరందరూ ఒక ఆలోచన చేయాలి.
మన ఎమ్మెల్యే లోపల కొల్లూరు రవీంద్ర గారు చాలా సోమ్యుడు ఏంటి అని అనుకుంటున్నారు. ఇది ఒక ఆటం బాంబు. నిన్న మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పాడు. రవీంద్ర గారు మీరు లోకేష్ గారిని ఒక జేబులో చంద్రబాబు గారిని ఒక జేబులో పెట్టుకుంటున్నారు, మాకు కూడా ఒక సలహా చెప్పండి అని. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎమ్మెల్యేలకు లేని స్పేస్ ఒక్క కొల్లూరు రవీంద్ర గారికి ఉంది. ఈ నియోజకవర్గం బాగు చేయాలంటే 4 నియోజకవర్గాల్లో డబ్బులు తేవాలి. మనందరం బాగా సపోర్ట్ గా ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయడానికి రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నాడు. చేపించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా మాకు సహకరించినందుకు